నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. మనం ఎక్కడైనా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి అని అనుకుంటే సింగపూర్ యొక్క అందాలను చూసి తీరాల్సిందే కదండి. ఎందుకంటే మనం ఆ మూవీస్లోను ఈ మూవీస్లోను అందాలు చూస్తూ ఉంటాం. ఆ ఎయిర్పోర్ట్ చూస్తే చాలా అనిపిస్తుంది. అవునండి, సింగపూర్ కదా. సో సింగపూర్ అంతవరకు వెళ్ళామంటే ఆ పక్కన ఉన్న మలేషియా రెండు ఒకసారి చూసి వచ్చేసాం అనుకోండి, కంబైన్డ్ గా ఏంటో అదొక సంతృప్తి. ఓకే, సో ఈ సింగపూర్ కి సంబంధించి మలేషియాకి సంబంధించి మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఉన్న ఈ ప్లాన్స్ ఉన్నాయి కదా, ఒకసారి చెప్తారా? ఎన్ని డేస్ ఐటినరీ ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా ఇది రెండు కంట్రీలని విజిట్ చేసే ఒకే ఒక ఫెసిలిటీ, సింగపూర్ అండ్ మలేషియా పక్కనే. అదే రెండు కంట్రీలు. మిగతా టూర్లు ఎక్కడ కూడా సింగిల్ కంట్రీలే వస్తాయి కానీ ఒకటే ప్రైస్ మీద ఒకటే ప్యాకేజ్ మీద రెండు కంట్రీస్ విజిట్ చేసేది సింగపూర్ అండ్ మలేషియా. ఇక మనం ఒక ఫ్లైఓవర్ ఎక్కామనుకోండి, ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్, అట్లానే ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే సింగపూర్ అనేది చాలా స్మాల్ కంట్రీ, ఒక ఐలాండ్. సో దాన్ని వాళ్ళు ఎంత వాళ్ళ విజన్ కానివ్వండి, వాళ్ళు ఆ డెవలప్ చేసిన తీరు కానివ్వండి, కంపల్సరీ చూడదగ్గదండి. అందులో వాళ్ళు ఆ టూరిస్ట్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చారు అక్కడ వాళ్ళు. సో ఆ అద్భుతాలు ఏంటంటే ఒకటి వన్ ఆఫ్ ద ఇది సింగపూర్ ఫ్లైయర్. దాని తర్వాత మిగతా అన్ని కూడా ఎక్కడైనా కానీ ఫ్లైయర్ అంటే రంగులు రాటం ఉంటుంది చూసారా, ఆ ఫ్లైయర్ అనమాట. సో జనాలకు నార్మల్గా అది ఎక్కితే కొంతమంది కళ్ళు తిరుగుతూ ఉంటాయి, వామిటింగ్ అవుతా ఉంటాయి, భయం అవుతుంది. కానీ దీనికి అసలు అవసరం చూడాలన్నా భయమే నాలాంటి. సో అది అక్కర్లేదు, చక్కగా అది ఒక రౌండ్ ఒక రొటేషన్ అవటానికి ఆల్మోస్ట్ 40 minutes తీసుకుంటుందండి. అంత స్లోగా వెళ్తాం పైకి, అట్లా స్లోగా కిందకి దిగుతాం. సో అది వన్ ఆఫ్ ద వండర్ అండి. ఆ క్యాప్సూల్స్ అంటారు, ఆ క్యాప్సూల్స్ ఆల్మోస్ట్ 30 members వరకు దానిలో పట్టుతారనమాట. అప్పుడు భయం ఎదురండి. సో 30 members అది చక్కగా స్లోగా రొటేట్ అవుతుంది. అదొక అద్భుతం అండి. తర్వాత అక్కడ మనకి గార్డెన్ బై ద బే 2 domes అని ఉంటుందండి. అది ఇంకా అద్భుతం. వాళ్ళు అక్కడ ఆ నేచర్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అక్కడ చేస్తా ఏదైతే తక్కువ అవి ఉంటాయో మనకి ఆ జాతులు వాటన్నిటిని కూడా చాలా ప్రిజర్వ్ చేస్తున్నారు. ఆ 2 domes కూడా మన ఎంట్రీ టికెట్స్ ఉంటాయి చక్కగా, రెండు కూడా అండర్ ద రూఫ్. 2 domes కూడా చక్కగా ఏసీ ప్లస్ వన్ ఆఫ్ ద ఇండోర్ లాంగెస్ట్ వాటర్ ఫాల్ ఉంది దాంట్లో, హైయెస్ట్ వాటర్ ఫాల్. అది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. దాని తర్వాత అక్కడ మనకి యూనివర్సల్ స్టూడియోస్ అని ఉంది. సో యూనివర్సల్ స్టూడియోస్ యొక్క థీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనమాట. సపోజ్ జురాసిక్ పార్క్ ఉందనుకోండి, ఆ జురాసిక్ పార్క్లో వాళ్ళ ఆ డైనోసార్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి, వెళ్ళేప్పుడు మనం పడవలో వెళ్తాం ఆ డైనోసార్ పార్క్లోకి. సో ఆ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలాంటి ట్రాన్స్ఫార్మర్స్ అని ఉంది, అది కూడా యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళది. ఆ ట్రాన్స్ఫార్మర్స్ 4D షో, కానీ ఆ 4D షో అయినా కూడా మనం దాంట్లో ఇమ్మర్స్ అయిపోతాం. ఒక బ్యాటిల్ సీన్ ఉంటుంది, ఆ బ్యాటిల్ సీన్లో మనమే ఆ బ్యాటిల్ సీన్లో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది. అంత బాగా క్రియేట్ చేసి ఉంచారు. అలానే మమ్మీస్ కూడా యూనివర్సల్ పిక్చర్స్. ఆ మమ్మీస్లో కూడా రోలర్ కోస్టర్ ఉంటుంది. రోలర్ కోస్టర్ అంతా కూడా చీకట్లో ఉంటుంది. సో ఇంతటి అద్భుతంగా క్రియేట్ చేస్తారు. దానికి సంబంధించి ఎంట్రీ టికెట్ ఇస్తాం మనం, అన్ని ఇంక్లూడెడ్ అండి. మన ఆర్వీ టూర్స్లో ఈ సింగపూర్ మలేషియా టూర్లో ఏవైతే అట్రాక్షన్స్ ఉంటాయి అన్నీ కూడా ఇంక్లూడ్ అండి. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద చూడదగ్గ ప్లేస్ యొక్క ఎంట్రీ టికెట్స్ అని మనం ఇస్తున్నాం. సో తర్వాత మనకి సెంటోస్ ఐలాండ్ అని ఉంటుంది, సెంటోస్ ఐలాండ్కి వెళ్తాం. సెంటోస్ ఐలాండ్లో వింగ్స్ ఆఫ్ టైమ్ షో అనే షో ఉంటుంది. ఆ వింగ్స్ ఆఫ్ టైమ్ షో బీచ్లో మనకి వాటర్, లైట్ అండ్ సౌండ్ షో అనమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు మనకి హాఫ్ అన్ అవర్ షో ఉంటే హాఫ్ అన్ అవర్ షో అయిపోయింది అనిపిస్తుంది. అసలు మన రెండు కళ్ళు రెప్ప వేయటం మర్చిపోతాయి, అంత బాగుంటుంది ఆ వింగ్స్ ఆఫ్ టైమ్ షో అనేది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ బర్డ్ ట్రావెల్ అవుతుంది మరి టైమ్స్లో, అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం అది మన ఓన్ ఐస్ తో మనం చూడాల్సింది. ఇవన్నీ సింగపూర్ లో ఉన్నాయండి. ఇవన్నీ సింగపూర్ చూసుకొని మనం మలేషియా వెళ్తాం. ఇది సింగపూర్ ఆల్మోస్ట్ 3 days అండి. సింగపూర్ లో మనం 3 days ఉంటాం. 3 days ఉంటాం. 3rd day రోజు ఈవినింగ్ బయలుదేరి మనం
మలేషియా అంటే కౌలాలంపూర్ వస్తాం. ఓకే. బై రోడ్ వస్తాం. బై రోడ్ జర్నీ కూడా కుదుపులు లేకుండా ఉంటుందండి రోడ్డు. అసలు మలేషియా ఎయిర్పోర్ట్ ఏందండి అది? మలేషియా అండ్ సింగపూర్ 2 ఎయిర్పోర్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ గా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు హాల్ట్ మాక్సిమం మనకి మలేషియా దగ్గర ఇస్తూ ఉంటారు కాబట్టి మనం చూస్తూ ఉంటాం. ఎస్ సింగపూర్ అండ్ మలేషియా 2 కూడా ఎయిర్పోర్ట్స్ చాలా చక్కగా చేస్తారు. సో బై రోడ్ మనం కౌలాలంపూర్ వస్తాం. ఈ కౌలాలంపూర్ వచ్చే దారిలోనే ఇమిగ్రేషన్ ఉంటుంది. బై రోడ్ ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకొని, ఎందుకంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కొంతమందికి కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన తెలుగు టూర్ మేనేజర్ ఉంటారు కాబట్టి చక్కగా వాళ్ళ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా చేయిస్తారు. చేయించుకొని మలేషియన్ సైడ్ వెళ్ళేటప్పటికి మనకు మలేషియన్ బస్ రెడీగా ఉంటుంది. సో అక్కడ ఆ బస్సులోకి మనం కౌలాలంపూర్ వెళ్తాం. కౌలాలంపూర్లో కూడా కౌలాలంపూర్ అనేది చక్కటి మళ్ళీ నేచర్ అండి. ఇక్కడ నుంచి అక్కడికి మనం ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి మనం చేంజ్ కావాలి. చేంజ్ కంపల్సరీ అండి. అంటే సింగపూర్ సైడ్ వచ్చే వెహికల్స్ ఓన్లీ సింగపూర్ వరకు వస్తాయి. ఓకే. సో ఇమిగ్రేషన్ దాని తర్వాత మనకి మలేషియన్ బస్సెస్ వస్తాయి. ఓహో. సో బై వాక్ వెళ్ళొచ్చు. ఎస్, ఇమిగ్రేషన్ తీసుకొని బై వాక్ వెళ్ళి బస్సులో కూర్చొని కౌలాలంపూర్ వెళ్తాం. కౌలాలంపూర్లో సిటీ టూర్ ఉంటుందండి ఫస్ట్. ఆ సిటీ టూర్లో వాళ్ళు ఫ్రీడమ్ స్క్వేర్, తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఫ్రీడమ్ వచ్చింది, ఇండిపెండెన్స్ స్క్వేర్, ఇవన్నీ ఉంటే ప్లస్ మెయిన్ అట్రాక్షన్ ట్విన్ టవర్స్. ఓకే. ట్విన్ టవర్స్ అనేది ఐకానిక్ బిల్డింగ్. ప్రపంచంలో ట్విన్ టవర్ అనేది ఇప్పుడు ఉంది అంటే అది మలేషియాలోనే చూడాలనుకుంటారు. సో దానిది 88 ఫ్లోర్స్ ఉంటాయి. సో మనకి 86 ఫ్లోర్ వరకు మనం ఎంట్రీ ఇస్తాం. పైకి వెళ్ళి అది కూడా 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది మలేషియాకి. 2 సేమ్ బిల్డింగ్స్ అనమాట ట్విన్ టవర్స్ అనేది. మధ్యలో ఒక స్కై బ్రిడ్జ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఆ స్కై బ్రిడ్జ్ మీద కూడా మనం వాక్ చేస్తాం. చేసి 86 ఫ్లోర్కి వెళ్ళి మొత్తం మలేషియా మొత్తం చూసుకుని వస్తాం. అది ఇంక్లూడ్ ఉంటుంది. తర్వాత ఇంకొక మోస్ట్ బ్యూటిఫుల్ ఏంటంటే బటు కేవ్స్ అనేది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మనకి చాలా మూవీస్, తెలుగు చాలా మూవీస్లో ఆ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కనపడుతుంది. ఓకే. ఆల్మోస్ట్ 120 feet ఉంటుంది, గోల్డ్ కలర్తో. సూపర్. సో అది వెళ్తాం. దానికి మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళాలంటే కేవ్లో ఉంటుంది పైన. అది లైమ్ స్టోన్ కేవ్స్. ఆల్మోస్ట్ దానికి ఒక 200 స్టెప్స్ ఉంటాయి, 260 స్టెప్స్ ఉంటాయి. వెళ్ళే సుబ్రహ్మణ్య స్వామి ప్లస్ మనకి హిందూ దేవుళ్ళకి సంబంధించిన అన్ని ఆలయాలు అక్కడ ఉన్నాయి. విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ ఉంది. ఇవన్నీ ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం అదంతా కూడా. మలేషియాలో ఎక్కువ మనకి తమిళియన్స్ ఉన్నారు, అందుకని ఆ ఆచారాలన్నీ కూడా చక్కగా అక్కడ ఉంటాయి మనకి. ఓకే, మనం చక్కగా చూడొచ్చు. తర్వాత అక్కడ తైపూసం అని ఒక ఫెస్టివల్ చేస్తారు మన సంక్రాంతి టైంలో. దానికి ఆల్మోస్ట్ 10 lakhs మెంబర్స్ అటెండ్ అవుతారంట అక్కడ. అంత బాగా చేస్తారు. అంటే మనం ఈ సింగపూర్ మలేషియా ఈ ట్రిప్ ని మనం ఏ మంత్స్ లో విజిట్ చేస్తే బాగుంటుంది? యాక్చువల్లీ మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ వెళ్ళొచ్చండి మనం. ఏం ఇబ్బంది లేదా? ఇబ్బంది కండిషన్స్ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు సింగపూర్లో వాళ్ళు చెప్తారు ఏంటంటే మాకు 2 సీజన్లు అండి, హాట్ టు హాటెస్ట్. అందువల్ల ఏంటంటే ప్రతి నెల విజిట్ చేయొచ్చు సింగపూర్ అండ్ మలేషియా. సో తర్వాత ఇంకొక అద్భుతం ఉంది కౌలాలంపూర్లో, జెంటింగ్ హైలాండ్స్ అని. జెంటింగ్ హైలాండ్స్ వరల్డ్ లార్జెస్ట్ హోటల్ అనమాట. ఆల్మోస్ట్ 1800 రూమ్స్ ఉన్నాయి ఆ హోటల్లో. దానికి చేరుకోవడానికి కేబుల్ కార్ ఉంది. కేబుల్ కారు ఆల్మోస్ట్ మనము 20 to 25 minutes ఆ కేబుల్ కార్లో వెళ్తాం. అక్కడ టెంపరేచరు, అక్కడ రూమ్స్లో మీకు ఫ్యాన్స్ కూడా ఉండవు, అంటే అంత చల్లగా ఉంటుంది ఆ ప్లేస్. ఏ టైంలో అయినా వెళ్ళండి మీరు. సో దాని డే విజిట్ వెళ్తాం మనం. ఆ రోప్వే ద్వారా పైకి వెళ్ళి దానిలో మొత్తం మనము చూసుకొని మళ్ళీ కిందకి వస్తాం. ఇవన్నీ కూడా 5 nights 6 daysలో చక్కగా సరిపోతాయి టైం. ఏది మిస్ మనం మళ్ళీ. అలా అద్భుతంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ప్యాకేజీని డిజైన్ చేశారు. ఇప్పుడు మనం సింగపూర్ లో 3 days ఉంటున్నాము, మలేషియాలో 2 nights ఉంటామండి. 2 nights ఉంటాం. మొత్తం కలిపి 5 nights 6 days వస్తుంది. అంటే 3 nights కౌలాలంపూర్ ఉంటాం, 2 nights సింగపూర్ ఉంటాం కాబట్టి 5 nights 6 days వస్తుంది. 6th day రోజు షాపింగ్ చేసుకుంటాం చక్కగా. పుత్రజయ అని ఉంది అక్కడ. అంటే వాళ్ళు క్యాపిటల్ ని కౌలాలంపూర్ నుంచి పుత్రజయ అనే ప్లేస్ కి షిఫ్ట్ చేశారు. అంటే కౌలాలంపూర్ అని బాగా క్రౌడెడ్ అయిపోయింది చెప్పేసి దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఒక 7 bridges చక్కగా
బ్యూటిఫుల్గా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, అవన్నీ కూడా మళ్ళీ మన మూవీస్లో ఉన్నాయి. ఓహో, ఇప్పుడు మనం మళ్ళీ ఇంకా సింగపూర్ వెళ్ళక్కర్లేదు. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్, కౌలాలంపూర్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేస్తాము. ఈ ప్యాకేజ్ కాస్ట్ మనకి వచ్చేది 1,06,000 రూపాయలు మాత్రమే. దీనిలో మనకి ఫ్లైట్ టికెట్స్, ఇక్కడ నుంచి సింగపూర్ ఫ్లైట్ టికెట్, కౌలాలంపూర్ నుంచి మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ వచ్చే ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ ఉంటాయి. ప్లస్ సింగపూర్కి వీసా కాస్ట్ అవుతుంది. సో వీసాకి సంబంధించిన ఇంక్లూడ్ ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏ డాక్యుమెంట్స్ కావాలో మన వాళ్ళు చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. ప్లస్ మనం చూసే అట్రాక్షన్స్ ఆల్ ఎంట్రీ టికెట్స్ ఉంటాయండి. అంటే 1,06,000 రూపీస్ కనుక పెట్టుకోగలిగితే ఇంకా మన పాకెట్ లో నుంచి ఏం పెట్టుకోవాల్సి అవసరం లేదు. ఓన్ గా మనం ఏదైనా కొనుక్కోవాలనుకుంటే షాపింగ్ కొనుక్కోవాలంటే. అందులో 2 కంట్రీస్ విజిట్ చేస్తున్నారు మీరు 1,06,000లోనే. ఓకే, ప్లస్ ఇప్పుడు కనుక మీరు బుక్ చేసుకుంటే అంటే నెక్స్ట్ ఆల్రెడీ డిసెంబర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఎవరికన్నా ప్లానింగ్ ఉంటే సింగపూర్, మలేషియా వెళ్ళేవాళ్ళు ఇప్పటికి వచ్చి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్లో మీరు కనుక 10,000 రూపాయలు పే చేస్తే ఆ 10,000 రూపాయలకి మీకు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో ఆ ట్రావెల్ షెడ్యూల్ ఉంది మా దగ్గర, మీరు ఆ డేట్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఓన్లీ 10,000 రూపీస్ పే చేస్తే ఈ 1,06,000 మీకు నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా కనుక కస్టమర్స్ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకున్నట్లయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నారండి. డిసెంబర్లో మీరు ఒక 10,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే, మీరు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా సరే, ఈ ఇయర్ ఏదైతే రేట్స్ ఉన్నాయో అదే రేట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా ఫార్వర్డ్ అవుతాయి. ఆ నెక్స్ట్ ఇయర్ ప్రైజెస్ మీ దగ్గర అయితే ఉండవు. అవునండి, నెక్స్ట్ ఇయర్ ఎవరైతే మా దగ్గరికి విజిట్ చేసి ఈ ప్రైస్ కావాలంటే మేము ఇవ్వలేము. అంతే. నెక్స్ట్ ఇయర్ వచ్చేటికి ఇది ఆల్మోస్ట్ సింగపూర్ అండ్ మలేషియా 1,12,000 దాకా అవుతుందండి. ఓకే, సో మీకు అంతే కాకుండా ఇప్పుడు 10,000 పే చేసుకోగలిగినట్లయితే ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అవునండి. అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించి 12 బ్రాంచెస్ ఉన్నాయండి. కింద స్క్రోల్ నంబర్ కి మీరు ఒకసారి కాల్ చేసినట్లయితే మీకు నియర్ బై ఏ బ్రాంచ్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి అనే మాట చెప్తే సరిపోతుంది. ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అక్కడ ఉన్న అట్రాక్షన్స్ ఏంటి, ఎన్ని డేస్, ప్యాకేజ్ ఏంటి, అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అన్ని డీటెయిల్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే అన్ని డీటెయిల్స్ మీకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళలో వీళ్ళ ప్యాకేజ్లోనే ఆల్మోస్ట్ ఇంక్లూడెడ్ ఎంట్రీ పాసెస్ కావచ్చు అన్నీనండి. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో మన పాకెట్లో నుంచి సింగిల్ ఎన్పి కూడా తీయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు ఏదైనా షాపింగ్ చేసుకుంటారంటే అది మీ ఇష్టం. అంటే మోస్ట్ ఆఫ్ ది మనం ప్లేసెస్ గురించి మాట్లాడాం కాబట్టి ఇది ఉంది. అండ్ మనం చాలా ట్రావెల్స్ వాళ్ళ దగ్గర చూస్తాం ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, లంచ్ ఇస్తారు, డిన్నర్ ఇస్తారు మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్. మన తెలుగు టూర్ మేనేజర్ ఉంటారు ఇక్కడ నుంచి. భాషతో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు తెలుగు మాత్రమే వచ్చి వేరే లాంగ్వేజ్ లో నేను ఎట్లా వాళ్ళు మేనేజ్ చేయగలని ఇబ్బంది లేదు. మన తరపు నుంచి కూడా వాళ్ళే మేనేజ్ చేస్తారు. మనం ప్రశాంతంగా వెళ్ళి చూసి రావచ్చు. అండ్ అక్కడ ఈ ప్లేస్ ఏంటి అనే దానికి కూడా వీళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. గైడ్ ఉంటారు, ప్లస్ మన టూర్ మేనేజర్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము చాలా డౌట్స్ క్లియర్ చేసేసాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఏం లేదండి, కింద స్క్రోల్ నంబర్ కి కాల్ చేయండి. ఇనఫ్. డీటెయిల్స్ అన్ని వస్తాయి, అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అన్ని ఇస్తారు. ప్లస్ డాక్యుమెంటేషన్ పార్ట్ ఏం కావాలో అవి కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. వీసా ప్రాసెస్ ఉందో దాని గురించి కూడా మీరు టెన్షన్ పడక్కర్లేదు. అది కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే చూస్తారు. అదే చెప్తున్నా కదండి, ఒక్క ఫోన్ కాల్ చేయండి చాలు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు, కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి సరిపోతుంది. హ్యాజల్ ఫ్రీగా అన్ని మీకు చక్కగా వివరిస్తారు. అండ్ ఫోన్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే నియర్ బై ఉన్న బ్రాంచ్ కి మీరు ఒకసారి విజిట్ చేసి వస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరేలా ఉంటుంది. అవునండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.